వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్. నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులే కాదు, ఎవరైతే మరి ఆయా అంశాలను తెలుసుకోవాలన్నటువంటి ఆసక్తి ఉన్నవారు ఎవరైనా కూడా ఈ కరెంట్ అఫైర్స్ని అయితే పాల్గొనండి. ఈ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. నేను కూడా మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడేలాగా ఇక్కడ డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. ఇవాళ ఒకసారి మనము కరెంట్ అఫైర్స్ ఫాస్ట్గా డిస్కస్ చేద్దాం, ఎందుకంటే మరీ లెంతీగా వీడియో చేయడం వల్ల కూడా మీకు కూడా ఇబ్బంది అవుతుంది. మెయిన్ పాయింట్స్ డిస్కస్ చేస్తాను. రైట్, ఇప్పుడు ఫస్ట్ న్యూస్ మనం చూద్దాం. ఇక్కడ అత్యంత పురాతన కృష్ణబిలం అదే అని ఇక్కడ ఉంది. ఏం చేశారంటే ఈ మధ్యలో సైంటిస్టులు మనము అంతరిక్షంలో ఉన్న చాలా విషయాలను ఒక టెలిస్కోప్ ద్వారా అబ్జర్వ్ చేస్తున్నాం. ఆ టెలిస్కోప్ పేరు జేమ్స్ వెబ్ అంతరిక్ష టెలిస్కోప్. ఈ టెలిస్కోప్ ద్వారా రీసెంట్గా సైంటిస్టులు ఒక కొత్త కృష్ణబిలాన్ని కనుక్కున్నారు. ఈ కృష్ణబిలం అనేది ఇప్పటిది కాదు, విశ్వం ఆవిర్భవించిన తొలినాళ్ళ నాడు ఏర్పడ్డటువంటి కృష్ణబిలం ఇది. అంటే మేము చాలా పాత కృష్ణబిలాన్ని ఐడెంటిఫై చేసినాము అని వీళ్ళు ప్రపంచానికి చూపిస్తున్నారు. ఏంటిది ఆ కృష్ణబిలం పేరు అంటే వీళ్ళు పెట్టిన పేరు GN-Z11 అనే కృష్ణబిలం లేదా బ్లాక్ హోల్ను మేము గుర్తించినామని చెప్తున్నారు. మంచిదే. అయితే అసలు ఇంతకు కృష్ణబిలం అంటే ఏంటి ఫాస్ట్గా చెప్తాం. మీకు ఏం లేదు, నక్షత్రం అనేది తన చివరి దశలో దగ్గరికి కుంచుకుపోతుంది. అంటే దాంట్లో పరమాణు చర్య లాగిపోయిన తర్వాత అది దగ్గరికి కుంచుకుపోయి ప్రతి వస్తువును తన వైపుకి లాగేస్తుంది. ఆ దశనే మనము కృష్ణబిలం లేదా బ్లాక్ హోల్ అంటాము. అలాంటివి ఉన్నాయి మనకి విశ్వంలో. అన్ని నక్షత్రాలు కృష్ణబిలాలుగా మారుతాయా అని మీరు ప్రశ్న వేస్తే సైంటిస్టులు చెప్పింది ఏంటంటే సూర్యుడి కంటే పరిమాణంలో పెద్దగున్నటువంటి నక్షత్రాలే బ్లాక్ హోల్స్గా మారుతాయి అని చెప్పాడు. సిద్ధాంతీకరించడం అనేది జరిగింది. ఇదొకటి. అయితే ఇప్పుడు ఈ కృష్ణబిలం ఏదైతే ఉందో వీరు ఐడెంటిఫై చేసినటువంటి కృష్ణబిలము తన చుట్టూ ఉన్నటువంటి అనేక నక్షత్రాల కూటమి గెలాక్సీనే అది మింగేస్తుంది అని కూడా వీళ్ళు ఐడెంటిఫై చేశారు. ఇంకో పాయింట్ ఏం చెప్తున్నారంటే ఈ విశ్వం 1300 కోట్ల ఏళ్ల క్రితం సంభవించినటువంటి మహావిస్ఫోటనం నుంచి ఆవిర్భవించింది. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ యూనివర్సు ఎట్లా పుట్టింది, మరి ఇంత పెద్ద విశ్వము, ఈ సౌర కుటుంబము, ఈ గెలాక్సీలు చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ ఎట్లా ఆవిర్భవించినాయి అని ప్రశ్న వేసుకుంటే సైంటిస్టులు చాలా సిద్ధాంతాలు చెప్పిండ్రు విశ్వం ఆవిర్భావం గురించి. అందులో ఒక ముఖ్యమైన సిద్ధాంతం ఏంటిది అంటే బిగ్ బ్యాంగ్ థియరీ. దీన్ని ఎక్కువ మంది విశ్వసిస్తున్నారు. అంటే దాదాపు 1300 కోట్ల ఏళ్ల క్రితము ఒక పేలుడు జరిగింది. దాని నుంచే ఇవన్నీ ఏర్పడ్డాయి, సౌర కుటుంబం, ఈ గెలాక్సీలు ఇవన్నీ ఏర్పడ్డాయి అని ఆ సిద్ధాంతం చెప్తుంది. బెల్జియంకు చెందిన జార్జ్ లెమాయిటర్ ఈ సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఇది కొంత నమ్మదగినటువంటి సిద్ధాంతంగానే చూస్తున్నాం. అలా మీకు ఆ విశ్వం ఆవిర్భవించిన 40 కోట్ల సంవత్సరాలకు పుట్టినటువంటి ఒక కృష్ణబిలాన్ని మేము ఐడెంటిఫై చేసినామని వీళ్ళు చెప్తున్నారు. దాని పేరు GN-Z11. ఇది మీరు గుర్తుంచుకోండి. దీంట్లో చాలా పాయింట్స్ వచ్చినాయి మీకు. రైట్, నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్ళిపోదాం మనం. గర్భగుడికి చేరిన అయోధ్య రామయ్య అని ఉంది. ఇక్కడ ఒక్క పాయింట్ కోసమే నేను ఈ ఆర్టికల్ తీసుకున్నాను. మొత్తం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయను నేను, ఎందుకంటే మీరు ఇవాళ మొత్తం అయోధ్యలో జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ కోసం భారతదేశ వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. అందులో అక్కడ నిర్మించినటువంటి ఒక దేవాలయంలో మీకు రామాలయంలో బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఆ విగ్రహము 51 అంగుళాల ఈ విగ్రహాన్ని మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. ఈ పాయింట్ కోసమే ఇవాళ తీసుకున్నాను. ఇది మీకు రేపు ఉపయోగపడుతుందని. టెంపుల్ యొక్క చీఫ్ ఆర్కిటెక్ట్ ఏమో చంద్రకాంత్ సోంపుర. ఇక్కడ ఈ విగ్రహం డిజైన్ చేసిన శిల్పి ఏమో అరుణ్ యోగిరాజ్. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఇది ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయంగా రేపు రూపుదిద్దుకోనుంది. కాబట్టి రేపు మీకు కంపల్సరీగా క్వశ్చన్స్ వస్తాయి. మీరు తీసుకుంటే రామప్ప టెంపుల్ శిల్పి ఎవరు? రామప్పనే శిల్పి అక్కడ. అలాంటి ఒక అద్భుతమైనటువంటి దేవాలయాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే డెఫినెట్గా మీరు క్యాచ్ చేయండి. ఇక్కడ అందుకే నేను ఈ పాయింట్ కోసం దీన్ని ఇచ్చినాను. ఈ ఆర్టికల్ని ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ చూద్దాం.
శిలలపై అలనాటి చిత్రాలు అనే ఒక ఇంపార్టెన్స్ ఉంది ఇక్కడ వార్త. ఏం లేదు, ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉంది కదా, 2000లో ఏర్పడ్డ ఒక రాష్ట్రము యూపీ నుండి. ఈ ఉత్తరాఖండ్లోని పితౌరాగఢ్ అనే ప్రాంతంలో డిస్టిక్లో భేరీనాగ్, ప్లేస్ పేరు భేరీనాగ్, అక్కడ చారిత్రక పూర్వయుగం నాటి ఓ గుహలో శిలా చిత్రాలు వెలుగు చూశాయి అని ఇక్కడ మీకు ఫోటో ఉంచండి. బండల మీద కొన్ని పెయింటింగ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇది ఎక్కడ బయలుపడింది? పితౌరాగఢ్ డిస్టిక్లోని భేరీనాగ్లో బయలుపడింది. అడగొచ్చు రే ప్రశ్న, ఎందుకంటే ఇలాంటి చాలా అలర్ట్గా ఉండాలి. ఎక్కడ ఐడెంటిఫై చేశారు? మీకు చారిత్రక పూర్వయుగం అంటే మనకి లిపి లేనటువంటి కాలాన్ని చారిత్రక పూర్వయుగం అంటాం. లిపి ఉండి దాన్ని మనం అర్థం చేసుకునే కాలాన్ని చారిత్రక యుగం అన్నాము. ఇంకా లిపి ఉండి అర్థం చేసుకోలేనటువంటి కాలం కూడా ఉంటుంది, దాన్ని చారిత్రక సంధియుగం లేదా ప్రోటో హిస్టారిక్ పీరియడ్ అన్నాం. ఇట్లా ఉంటుంది మనకు చరిత్రను విభజించినప్పుడు. కాబట్టి ఇక్కడ మీకు చారిత్రక పూర్వయుగం నాటి శిలా చిత్రాలైతే మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ప్లేస్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవరు ఐడెంటిఫై చేశారు? భారత పురావస్తు సర్వే, ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంట. 1861లోనే బ్రిటిషర్స్ కాలంలోనే ఇది ఎస్టాబ్లిష్ చేయబడింది. మనకు దీని ఆధ్వర్యంలోనే సింధు నాగరికత తవ్వకాలు ఇవన్నీ జరిగినాయి. సరే, ఈ శిలా చిత్రాలు ఎప్పటి 4000 నుంచి 6000 ఏళ్ల క్రితం నాటివి అయ్యుంటాయని వీరు చెప్తున్నారు. మీకు ఇలాంటివే మధ్యప్రదేశ్లోని భింబెట్కాలో కూడా ఐడెంటిఫై చేసినాం, యునెస్కో జాబితాలో చేర్చినాయి. సో వీటి ద్వారా మనకు ఏం తెలుస్తుందో ఆ కాలం నాటి ప్రజల యొక్క కల్చరు, వారి యొక్క జీవన విధానాన్ని అర్థం చేసుకోవడానికి ఇలాంటివి మనకు ఉపయోగపడతాయి. నెక్స్ట్, JN1 కేసులు. ఇది ఎందుకు ఇచ్చారంటే ఈ పాయింట్, ఇప్పుడు కరోనా వైరస్ యొక్క కొత్త ఉపరకం ఒకటి ఈ మధ్య కాలంలో మనకు కొంత స్ప్రెడ్ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అది JN1. ఇది గుర్తుపెట్టుకోండి, రేపు అడగొచ్చు ఇటీవల ఏ కొత్త ఉపరకము స్ప్రెడ్ అయింది ఇండియాలో అన్నప్పుడు JN1, అందుకోసం ఈ పాయింట్ ఇచ్చాను. నెక్స్ట్, తోమాహాక్ క్షిపణులను కొనుగోలు చేయనున్న జపాన్ 400 తోమాహాక్ మిసైల్స్ కొంటుంది జపాన్. ఎవరి దగ్గర నుంచి కొంటుంది వీటిని? అమెరికా నుంచి జపాన్ వీటిని కొంటున్నది. మీకు అడుగుతాడు, ఇటీవల అమెరికా నుంచి జపాన్ ఏ మిసైల్స్ని కొన్నది, ఎన్ని కొన్నది? 400 కొంటున్నది. మీరు ఇది ఇండియాకి లింక్ లేనప్పటికీ కూడా ఇంపార్టెంట్ బిజినెస్ అక్కడ జరుగుతుంది కాబట్టి, అగ్రిమెంట్ జరుగుతుంది కాబట్టి మనం ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయవచ్చు. ఈ క్షిపణులను యుద్ధ నౌకల నుంచి 1600 కిలోమీటర్ల దూరం వరకు ప్రయోగించవచ్చు. చాలా పవర్ఫుల్ మిసైల్స్ అని మనం వీటిని చెప్పుకోవచ్చు. ఇక జపాన్ రాజధాని టోక్యో అండి. భూకంపాలకు ఎక్కువగా గురవుతున్నటువంటి దేశం ఇది జపాను. దీన్ని ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని కూడా అంటాము, ఆసియా ఖండపు చిట్టెలుక అని కూడా అంటాము, జపాన్ని నిప్పన్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్, కశ్మీరీ పండిట్ల కోసం తీర్మానం ప్రవేశపెట్టిన బ్రిటన్ ఎంపీలు. రైట్, 1990 ప్రాంతంలో కశ్మీర్లో అక్కడ నివసిస్తున్నటువంటి స్థానికులను మరి ఆ ఇస్లామిక్ గొడవలలో చాలామందిని ఒక మారణహోమం జరిగింది అని ఉంది 1990స్లో. దీన్ని బేస్ చేసుకొని మీకు ఒక సినిమా కూడా వచ్చింది, కాశ్మీరీ ఫైల్స్ అని, వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో. సరే, ఆ 1990లో జరిగినటువంటి ఆ ఊచకోతకు 34 ఏళ్ళు పూర్తయింది. ఈ సందర్భంగా బ్రిటన్లో 3 ఎంపీలు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టిండ్రు. ప్రతి సంవత్సరము జనవరి 19వ తేదీన పండిట్లు వలస దినంగా జరుపుకుంటున్నారు. ఎందుకంటే చాలామంది మైగ్రేట్ అయిపోయారు. ఆ సంఘటన జరిగిన తర్వాత అక్కడి నుంచి కాశ్మీరీ పండిట్స్ చాలామంది మైగ్రేట్ అయిపోయారు. కాబట్టి ఇప్పటికి కూడా వారికి న్యాయం చేయాలి అనే డిమాండ్ అయితే ఎప్పుడు తెర మీదకి వస్తుంది. ప్రభుత్వాలు కూడా ఎక్కువ దాన్ని ఇష్యూను ఫోకస్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే జనవరి 19వ తేదీని పండిట్లు వలస దినంగా పాటించడం. ఆ సంఘటన ఏ సంవత్సరంలో జరిగింది? 1990లో. రీసెంట్గా ఫిలిం కూడా వచ్చింది. సరే, రీసెంట్ కాదు, చాలా రోజులు అవుతుంది. కానీ దాన్ని బేస్ చేసుకుని కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మీరు ఇక్కడ అలర్ట్గా ఉండి ఇట్లాంటి అంశాలని మీ నోట్స్లో రాసి పెట్టుకోండి. జమిలీ ఎన్నికలపై కోవింద్ చర్చలు. మాజీ ఎన్నికల ప్రధానాధికారులు, హైకోర్టుల మాజీ చీఫ్ జస్టిస్లతో. ఇక్కడ జమిలీ ఎన్నికలు అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక
అనే దాన్ని తీసుకురాబోతున్నారు. సరే, ఇది ఎంతవరకు సాధ్యాసాధ్యాలు దాని మీద కమిటీ వేశారు. ఆ కమిటీ చైర్పర్సన్ ఎవరు అంటే రామ్నాథ్ కోవింద్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అంటే భారతదేశంలో ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరపాలి. ఎందుకు అంటే ఒక్కొక్కసారి జరపడం వల్ల ఖర్చు ఎక్కువ అయిపోతుంది, మానవ వనరులు కావచ్చు, డబ్బు కావచ్చు, మనం వృధా చేస్తున్నాం. అట్లా కాకుండా ఒకే టైం ఎందుకు జరపకూడదు అనే ఒక కొత్త ప్రతిపాదన తెర మీదకి వచ్చింది. కేంద్రము దాని మీద ఒక కమిటీని వేసింది రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో. ఇక్కడ ప్రశ్న రావడానికి అవకాశాలు ఉంటాయి, చాలా అలర్ట్గా ఉండండి. వాళ్ళ పని చేస్తున్నారు. నెక్స్ట్, 16వ ఆర్థిక సంఘానికి 3 పోస్టులు. ఆర్థిక సంఘం అంటేనండి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారము ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తాడు. ఇది ఏం పని చేస్తుంది? కేంద్రానికి చాలా డబ్బు వస్తుంది రకరకాల ట్యాక్స్ల రూపంలో. ఆ ట్యాక్సులు ఏవైతే ఉన్నాయో ఆ పన్నులు, అలా వచ్చినటువంటి పన్నుల్ని కేంద్ర రాష్ట్రాల మధ్య పంచడం. అంటే ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి, ఎంత పర్సెంటేజ్ రాష్ట్రాలకు కేటాయించాలి, అందులో ఆ గ్రాంట్ నేడు ఎట్లా ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఒక క్రైటీరియా తీసుకొని వారు ఆ రిపోర్ట్ని అయితే మరి రాష్ట్రపతికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అలా మీకు ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని గురించి భారత రాజ్యాంగంలోనే ఉంది, ఆర్టికల్ 280 దగ్గర. వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. అట్లా మనం ఇప్పటిదాకా 15 కంప్లీట్ అయిన ఆర్థిక సంఘాలు, ఇప్పుడు 16వ ఆర్థిక సంఘాన్ని రీసెంట్గా అపాయింట్ చేయడం జరిగింది. ఎవరి నేతృత్వంలో? మీరు ఇక్కడ చూడండి, నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా నేతృత్వంలో 16వ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి వారికి ఒక 3 పోస్టులు కొత్తగా ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళంతా ఒక టీమ్గా ఉండి ఈ వర్క్ చేయాలి కాబట్టి ఒక 3 పోస్టులు అలాట్ చేశారు. దీంట్లో డిసెంబర్ 31న ఈ 16వ ఆర్థిక సంఘాన్ని అయితే ఏర్పాటు చేశారు. 2023 డిసెంబర్ 31న. ఈ డేట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. వీరు ఇచ్చే సిఫార్సులు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి? 2026 ఏప్రిల్ 1 నుంచి వీరి యొక్క సిఫార్సులు అమల్లోకి వస్తాయి. గుర్తుపెట్టుకోండి. అంటే వీరు 2025 నాటికి రిపోర్ట్ ఇవ్వాలి, అక్టోబర్ నాటికి. 2026 నుంచి ఈ సిఫార్సులు, 16వ ఆర్థిక సంఘం ఇచ్చే సిఫార్సులు అయితే అమల్లోకి వస్తాయి. గమనించండి. ప్రశ్న అడుగుతాడు, ఏ పీరియడ్కి సంబంధించి దీన్ని అపాయింట్ చేశారు, ఎప్పుడు అపాయింట్ చేశారనే ప్రశ్నలు వస్తాయి. ఎవరి నేతృత్వంలో అపాయింట్ చేశారు, ఏ ఆర్టికల్ ప్రకారం అపాయింట్ చేస్తారు, మొట్టమొదటి ఆర్థిక సంఘము ఎవరి నేతృత్వంలో వేయబడింది, అప్పుడు కేసీ నియోగ్ చైర్మన్గా అప్పుడు మొట్టమొదటి ఆర్థిక సంఘాన్ని అయితే అపాయింట్ చేశారు 1951 టైంలో. ఇప్పుడు 16వది మనము చేసినాం. 15వది ఎన్కే సింగ్ నేతృత్వంలో వేయబడింది. సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, పారదర్శకత, నిజాయితీలతో తగ్గిన పేదరికం. నీకు రీసెంట్గా మనకు ఒక న్యూస్ వచ్చింది. నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ ఏమిచ్చింది అంటే భారతదేశంలో సుమారు 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. ఆల్రెడీ దీని డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను నిన్న మీకు ఇచ్చాను. ఇందులో ఒక ప్రోగ్రాం గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర వర్చువల్ సమావేశంలో మాట్లాడారు. ఈ యాత్రను ఈ నెల 26 వరకు ఎక్స్టెండ్ చేస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా ఈ స్టాటిస్టిక్స్ పాయింట్స్ని అయితే ప్రధానమంత్రి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకొక పాయింట్ ఇందులో ఏముంది అంటే ఆసియా బౌద్ధ సదస్సు అని ఢిల్లీలో ఒక ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ జరుగుతున్నది ఇప్పుడు. 12వ సర్వసభ్య సమావేశ ప్రతినిధులను ఉద్దేశించి ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ ఒక మెసేజ్ని డెలివర్ చేయడం జరిగింది. యుద్ధం బదులు బౌద్ధాన్ని ప్రపంచానికి ఇచ్చినందుకు మనమంతా గర్వపడాలని మోదీ అన్నారు. మీకు తెలుసు, బౌద్ధం విశ్వవ్యాప్తం కావడానికి మౌర్య చక్రవర్తి అశోకుడు చేసినటువంటి కృషి చాలా గొప్పది. ఇవాళ మీకు జపాన్లో కానివ్వండి, చైనాలో కానివ్వండి, శ్రీలంకలో కానివ్వండి, చాలా చోట్ల బౌద్ధము ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. మీకు ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఒక ఆసియా ఖండంలో ఉన్నటువంటి బౌద్ధులు ఇక్కడికి విచ్చేసి ఒక ఆసియా బౌద్ధ సదస్సు న్యూఢిల్లీలో ఇప్పుడు జరుగుతుంది. దీని మీద మీకు ఏమైనా ప్రశ్న రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్, వార్షిక బడ్జెట్. ఈ చిన్న పాయింట్ ఎందుకు తీసుకున్నానంటే మీకు భారత రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదానికి బదులుగా ఆర్టికల్ 112 దగ్గర ఏమని మెన్షన్ చేయబడింది అంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని ఉంది. వార్షిక ఆర్థిక నివేదిక అని ఉంటుంది. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. బడ్జెట్ అనే పదం ఉండదు. ప్రశ్న అడిగింది ఒకసారి.
ఆ పదానికి బదులుగా యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని ఉంటుంది 112వ ఆర్టికల్ దగ్గర. దాని గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కనబడితే నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. భారతదేశంలో ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. 1863 నుంచి ఇది కొనసాగుతుంది అని చెప్తున్నారు. ఇక స్వతంత్ర భారతదేశంలో మొదటి బడ్జెట్ని 1947లో ఆనాటి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముగం శెట్టి ప్రవేశపెట్టారు. ఈ పాయింట్ రాసుకోండి, చాలా చాలా ఉపయోగపడుతుంది. మొదట్లో మీకంటే 1921లో ఒక కమిటీ, విలియం ఎక్వర్త్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. రైల్వే బడ్జెట్ని, సాధారణ బడ్జెట్ని వేరువేరుగా ప్రవేశపెట్టండి అన్నారు. ఆ రిపోర్ట్ మేరకు 1924 నుంచి రైల్వే బడ్జెట్ని సపరేట్ చేసిండు సాధారణ బడ్జెట్ నుండి. కానీ 2017లో దేబ్రాయ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో కలిపి మనము ప్రవేశపెడుతున్నాం. ఇదేదైతే ఉందో ఇది కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ ఏరియా మీద మీకు క్వశ్చన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. 2017లో వచ్చినటువంటి రిపోర్ట్ మేరకు 2 బడ్జెట్లు అయితే ఇప్పుడు విలీనం చేసి ఒకే బడ్జెట్ కింద మనం ప్రవేశపెడుతున్నాం. ఆ పాయింట్ కోసం ఇది తీసుకున్నాను. నెక్స్ట్, ఈ ఆర్టికల్స్ డిఫరెంట్. ప్రపంచ పర్వతాల దినోత్సవం. సరే, ఇది ఎందుకు డిసెంబర్ 11న ప్రపంచ పర్వతాల దినోత్సవాన్ని నిర్వహించారు? ముఖ్యమైనటువంటి దినోత్సవాలు ఆ సంవత్సరానికి, ఆ దినోత్సవానికి సంబంధించి ముఖ్యమైనటువంటి థీమ్ ఉంటే నోట్ చేసి పెట్టుకోండి. 2023 డిసెంబర్ 11న ప్రపంచ పర్వతాల దినోత్సవాన్ని జరుపుకున్నాము. ఒక దినోత్సవం ఉంది పర్వతాల కోసమే. పర్వతాలు చాలా ఇంపార్టెంట్. 2023 థీమ్ ఏముంది అంటే ఇక్కడ మీరు గమనించండి, రీస్టోరింగ్ మౌంటైన్ ఎకోసిస్టమ్. వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే పర్వతాలు జీవ వైవిధ్యానికి నిలయాలు. అనేక రకాల జీవవైవిధ్యం ఉంటుంది. నదులకు జన్మస్థానాలు పర్వతాలు, మానవులకి ఆవాసాలుగా ఉన్నాయి. ఒక వైవిధ్యమైనటువంటి వ్యవసాయం నడుస్తుంది అక్కడ. ఇవన్నీ ఉన్నాయి అక్కడ. 2030 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా పర్వత ప్రాంత ప్రజల పురోభివృద్ధికి తగిన గమ్యాలు నిర్దేశించుకొని ప్రచారం చేయడం ప్రపంచ పర్వతాల దినోత్సవం ముఖ్యోద్దేశం అని ఉంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. ఇంకా అనేక అంశాలు ఇక్కడ చెప్పారు. ప్రపంచంలో 110 కోట్ల జనాభాకు పర్వతాలు, పర్వత పాదభూభాగాలు ఆవాస స్థానంగా ఉన్నాయి. చూడండి, మీరు హిమాలయ పర్వతాల దగ్గర కూడా చాలామంది నివసిస్తున్నారు. వీరిలో 90% పైగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే నివసిస్తున్నారు. మొత్తం మానవాళిలో సగానికి పైగా పర్వత పర్యావరణ వ్యవస్థల నుంచి లభిస్తున్న నీటి వనరులపై ఆధారపడి బ్రతుకుతున్నారు. మీకు గంగా నది అయితేనేమి, సింధు నది అయితేనేమి, బ్రహ్మపుత్ర అయితేనేమి, ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తున్నాయి అన్నీ కూడా ఆ మౌంటైన్స్ నుంచే వస్తున్నాయి. యునెస్కో వీటిని ప్రపంచ నీటి కోటలుగా అభివర్ణించింది. పర్వతాలను ఏమన్నది? ప్రపంచ నీటి కోటలు, వాటర్ టవర్స్ అని అభివర్ణిస్తున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద నగరాల్లో అనేకం పర్వతాల నుంచి వచ్చే మంచినీటిపైనే ఆధారపడ్డాయి. జీవనదుల పుట్టుక పర్వత ప్రాంతాల్లోనే చోటు చేసుకున్నది. వాస్తవం. విశ్వవ్యాప్తంగా ఉన్న కీలకమైన జీవ వైవిధ్య ప్రాంతాల్లో 30% పర్వతాల్లోనే ఉన్నాయి. గమనించండి మీరు. జల, సౌర, పవన శక్తి తదితర వనరులకు ఇవి కేంద్ర స్థానాలు. పర్వత వ్యవసాయంలో ఆచరించే పద్ధతులు మైదాన ప్రాంతాల వ్యవసాయ పద్ధతుల కంటే అతి తక్కువ కర్బన ఉద్గారాలను విడుదల చేస్తూ నేటికి శతాబ్దాల నాటి సుస్థిరాభివృద్ధికి నమూనాలుగా ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి ఇదంతా కూడా. నెక్స్ట్ వన్. సరే, ఇది తర్వాత ఇస్తాను నేను, ఎందుకంటే ఓకే. పసిడి నిల్వల్లో అమెరికా టాప్ అని ఉంది. బంగారాన్ని అత్యధికంగా కలిగి ఉన్నటువంటి దేశాల జాబితాను ఫోర్బ్స్ రిలీజ్ చేసిందండి. మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఫోర్బ్స్ రిలీజ్ చేసే రిపోర్ట్స్ మీద ప్రశ్నలు వస్తాయి. ఇవాళ ప్రపంచంలో అత్యధిక బంగారం ఏ దేశం దగ్గర ఉన్నది అంటే మనం టక్కుమని ఇండియా అంటాం, కానీ కాదు. ఈ రిపోర్ట్స్ ప్రకారము ఇవాళ అమెరికా టాప్ పొజిషన్లో ఉంది. మనం 9వ స్థానంలో ఉన్నాం ఇండియా. మీరు గమనించండి, ఇక్కడ దేశం ఏదైనా దాని ఆర్థిక స్థిరత్వాన్ని చాటి చెప్పేది బంగారం నిల్వలే. ఏ దేశం దగ్గర ఎక్కువ బంగారం ఉంటే ఆ దేశమే ఇప్పుడు శక్తివంతమైనటువంటి దేశం. ఎందుకంటే ఈ బంగారం నిల్వలు ఎంత ఎక్కువగా ఉంటే ఆ దేశం ఫైనాన్షియల్గా, ఆర్థికంగా అంత పటిష్టంగా ఉన్నట్టు లెక్క. 19వ శతాబ్దం నుంచి దేశాలన్నీ కూడా ఈ గోల్డ్ రిజర్వ్స్ను పెంచుకోవడం మీద ప్రధానంగా దృష్టి సారించినాయి. 20వ శతాబ్దం నాటికి బంగారం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారింది. దేశంలోని బంగారం నిల్వలకు అనుగుణంగానే కరెన్సీ ముద్రణ కూడా ఉంటుందనేది మనకు తెలిసిన విషయమే. మనం కరెన్సీని ఇష్టం వచ్చినట్టు ముద్రించలేము. దానికి తగినట్టుగా బంగారం నిల్వలు ఉన్నప్పుడే మనం కరెన్సీని
కొత్తగా ముద్రించడానికి వీలవుతుంది. కాబట్టి ఒక దేశం దగ్గర ఎంత ఎక్కువ బంగారం నిల్వలు ఉంటే అంత స్ట్రాంగ్గా ఉంటుంది, అంత శక్తివంతంగా ఉంటుంది. కరెన్సీ మార్పిడి రేటు కూడా ఈ బంగారం నిల్వల ఆధారంగానే జరుగుతుంది. సరే, ఇప్పుడు పోర్ట్స్ ఇచ్చినటువంటి లిస్టు ప్రకారము టాప్ 10 దేశాల్లో అమెరికా 81,336.46 టన్నుల బంగారం నిల్వలతో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంటే, మరి ఇండియా 800.78 టన్నులతో 9వ స్థానంలో ఉన్నాం మనం. వెరీ ఇంపార్టెంట్ అండి. అత్యధిక పసిడి నిల్వలు ఉన్నటువంటి దేశాలలో అమెరికా టాప్ పొజిషన్లో ఉంది. ఇవన్నీ ఈరోజు కరెంట్ అఫైర్స్. మిగతా వాటితో రేపు కలుస్తాను.